నమస్తే. స్టార్ట్ చేయండి ప్రార్థన. హరిః ఓం. వాంగ్మే మనసి ప్రతిష్ఠిత, మనో మే వాచి ప్రతిష్ఠితం. ఆవిరావిర్మయేధి వేదస్య మాణిస్తః. శృతం మే మా ప్రహాసీః. అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి. ऋतं वदिष्यामि, सत्यं वदिष्यामि, तन्मामवतु, तद्वक्तारमवतु. अवतु माम्, अवतु वक्तारम्, अवतु वक्तारम्. ॐ शान्ति शान्ति शान्तिः. गुरवे नमः. सर्वेभ्यः नमस्कारः. ఓం సర్వేభ్యః నమః. నమస్కారः. సుప్రభాతం. అందరికీ నమస్తే అమ్మా. ధన్యవాదాలు సో మాన్య. మనము ఏం చదువుకున్నాము? భాదిగణంలో చూస్తున్నాము కొన్ని ధాతువులు, మూల ధాతువుల్ని చూస్తున్నాం, అంటే ప్రత్యేకంగా ఉండేటువంటి ధాతువులు కదా. సో దాంట్లో మనము కొన్ని చూసుకున్నాం. ఏమేమవి గుర్తున్నాయా? 6 ధాతువులు ఒక సూత్రంలో చెప్పుకున్నాము. ఏమవి చెప్పండి. చెప్పండి. ఉమ్. ఇది ముదు గుపు డు ఏంటది? గుపు ధూప ధూప వెచ్చి. ఇచ్చి. తర్వాత చూసి చెప్పండి. పని పాని ఆ, పాని ఇవి ఎన్ని ధాతులు వచ్చాయి? గుపు ధూప విచ్చి పాణి పణి 5 ధాతులు. ఐదు ఇది వచ్చేసి తర్వాత ఇంకోటి ఊదుపధాయాః గోహః. అవునా? ఈ అవునండి. 6 ధాతులు. చెప్ సత్ స్వాత్ ఆ, చెప్పి అవే కదండి. అది కాదు. గుపు అదేంటది? గుప్ అనే ధాతువు. ఏం ధాతువు? గుప్పండి. 3/1/28. గుప్ అనే ధాతువు. తర్వాత ధూప్, ధూప్ అనే ధాతువు. తర్వాత విచ్ అనే ధాతువు. తర్వాత పాణి, ఆ తర్వాత పన్ని, అంటే పన్ 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 అన్నమాట. ఓకే, అవునా? అవునండి. సో వీటికి ఏం వస్తాయని చెప్పుకున్నాము? ఏ ప్రత్యయం వస్తుంది దానికి? మామూలుగా భాదిగణంలో ఏం రావాలి? షప్ రావాలి, చెప్పు వికరణ రావాలి. ప్రత్యయం. ఇక్కడ ఆయ్ కానీ ఇక్కడ ఇక్కడ ఏమొస్తుంది? ఆయ ఆయ్ ఆయా ఆయ ప్రత్యయం వస్తుంది. ఆయ ఉత్తమం. వస్తుంది. ఆయ ప్రత్యయం వస్తుంది. ఈ 5 ధాతువులకి ఆయ ప్రత్యయం వస్తుంది. ఎందుకు ఏమిటి అనే డీటెయిల్స్ అవి అన్నీ కూడా అక్కడ ఏమీ ఇవ్వలేదు, కాబట్టి మనం జస్ట్ ఫాలో కావాల్సింది అంతే ఇంకా. ఓకే, సో తర్వాత ఇది ఏ అర్థంలో వస్తుంది? స్వార్థము. అది దానికి ధాతువుకి ఏం అర్థం ఉందో అదే అర్థంలో వస్తుంది ఈ ఆయ ప్రత్యయం. అవునా? అవునండి. ఈ ఆయ ప్రత్యయం అయితే ఎప్పుడైతే వచ్చిందో దానికి ఏ ఏ ఏ రూపం వస్తుంది? నిజంత పరస్మనేపది రూపం. పరస్మైపది రూపం వస్తుంది. అమ్మ నిజంతము కాదు, ఏంటి? పరస్మైపది రూపంలో ఉంటుంది దాని ధాతువు యొక్క రూపం. అవునా? తర్వాత ఇంకా ఏం చెప్పుకున్నాం దీంట్లో? పాణి అనే దానికి ఒక విషయం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం ఇక్కడ? ఈ పణ్ అనే దానికి పన్నెండానికి స్తుతించుట అండి. స్తుతి పాణయతి అంటే స్తుతి పణయతి అంటే వ్యవహరించుట. వ్యవహారములో ఏం చెప్పుకున్నాము? పాణతే, పాణతే. పణతే. ఓకే, ఇది ఎలా వస్తుంది మరి ఇది పాణతే అని? అది ఆత్మనేపదిలో అని చెప్పుకున్నాం. అవునా? ఆత్మనేపది రూపంలో వస్తుంది, అది వ్యవహారార్థంలో అని చెప్పుకున్నాం. అవునా? తర్వాత ఇంకోటి ఏంటి? ఉపధాలో ఇప్పుడు గుహ్ అనే ధాతువు. ఓకే, ఈ గుహ్ అనే ధాతువుకి ఏం కావాలి? మామూలుగా ఇక్కడ షెప్ ఉంటుంది కదా. సో భాదిగణంలో షెప్ ఉంటుంది. సో కాబట్టి ఏమైపోయింది అది షెప్ ద్వారా? ఏంది షెప్ అంటే ఏంటి అసలు? వికరణ ప్రత్యయం. సో వికరణ ప్రత్యయంలో ఇత్త సంజల్ని మనం చూడాలి కదా. ఏమొస్తున్నాయి ఇక్కడ? షెత్
షిత్ పిత్ ఆ ఈ షిత్ పిత్ ద్వారా ఏం తెలిసింది? మిగులుతుంది అంతే. గుణం శేషం ఆహా, అది కాదు దీని ద్వారా ఏం తెలిసింది? షిత్ గుణం అవుతుంది. సార్వధాతుకం అని తెలుస్తుంది. సర్వధాతుకం. సార్వధాతుకం పిత్ అని తెలిసింది. పిత్ సార్వధాతుకం పిత్ సార్వధాతుకం పిత్ అయితే ఏం చెప్తుంది అది? గుణం వస్తుంది. గుణం గుణం చేయొచ్చు. అంటే ఇప్పుడు గుహ్ అనేది ఏం కావాలి? గో గో గోహ్ కావాలి. కానీ ఒక సూత్రం వచ్చి ఏం చెప్పింది? దానికి ఏం చేయమన్నది? దీర్ఘం చేసుకో అన్నది. ఉపధాకి ఏం చేయమన్నది? దీర్ఘం ఈ గుహ్ అనే చేసుకోమని. ధాతువుకి దీర్ఘం చేసుకో అని చెప్పింది. ఓకే, గుహ్ అయింది. అర్థమైందా? సో ఇప్పుడు ఏమైపోయింది? గుహ్ షప్పులో ఆ తర్వాత తి కలపండి. గుహతి. గుహతి వచ్చింది. ఓకే, ఈ 6 ధాతువులు చూసుకున్నాం. మళ్ళీ తర్వాత ఇంకేమన్నాము? రితేరియంగ్. ఏమన్నాము? రిత్ అనే ధాతు. రిత్ అనే ధాతువుకి ఏం కావాలి? ఇక్కడ షప్పు పరంగా ఉంటుంది కాబట్టి ఏం కావాలి? ఈయంగ్. ఫస్ట్ చెప్పండి ఏం కావాలి అసలు? రిత్ అనేది షప్పు ఉండాలి కదా. సో మనకి అక్కడ ధాతువుకి ఏం చెప్పారు మరి? గుణం అవుతుంది. గుణం కావాలి. గుణం కావాలి. సో మళ్ళీ ఏమన్నారు అక్కడ? గిత్ వచ్చింది కాబట్టి ఉమ్, ఏమన్నారు? రితేరియంగ్ అంటే కనుక రితే దానికి దానికి గుణం కావాలి. కానీ గుణము కాకుండా ఈ ఇంగ్ గిత్వత్ కాబట్టి ఈయంగ్ ఈయ ప్రత్యయం వస్తుంది కదా మన ఈయ ప్రత్యయం వస్తుంది. దేనికి వస్తుంది ఈయ ప్రత్యయము? ఇది సనాది ప్రత్యయము ఈయ. అందుకోసం ధాతువుకు వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈయంగ్ అనేది తీసుకురావాలని చెప్పాను, అవునా? రితేరియంగ్. రిత్ అనే ధాతువుకి ఈ డైరెక్ట్ గా షప్పు కాకుండా ఇంకెవరు వస్తారని చెప్పారు అక్కడ? ఈయంగ్ ప్రత్యయం. ఓకే, ఈయంగ్ ప్రత్యయం మరి ఎక్కడ పెట్టాలి అంటే ఇది ఫస్ట్ షప్పు కన్నా ముందు ఇంకా ఈయంగ్ అనేది ఒక సనాద్యంత ప్రత్యయం. అది సనాది ప్రత్యయం. ఏం ప్రత్యయం అది? సనాది ప్రత్యయం. దీన్ని ఎక్కడ పెట్టమన్నారు? రిత్ అనే ధాతువుకి పెట్టుకోమన్నారు, అవునా? సో కాబట్టి ఏమైంది? అది రిత్ తర్వాత ఈ యంగ్. ఓకే, ఈ సనాది ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ లట్టులు తిప్పులు అవన్నీ తీసుకొస్తాం. అర్థమైందా? ఈ యంగ్ లో ఏం మిగిలింది? ఇత్ సంజ అయిపోతుంది కదా. సో గకారం ఇత్ సంజ. తర్వాత ఇందులో అకారము అనునాసిక అచ్చు. అమ్మమ్మ ఒక్క నిమిషం. అదేంటి అనునాసిక అచ్చు అక్కడ? ఈయంగ్ మీద అది లేదు. సో ఇక్కడ ఉచ్చారణార్థం అనమాట. ఉచ్చారణార్థం. సో కాబట్టి ఈ యు మిగిలింది. సో అప్పుడు ఏమైంది? అది రితీయు అయింది. ఏమైందండి? రితీయు. తర్వాత ఎప్పుడైతే గకారం ఇత్తైందో దానికి ఏం పేరు వచ్చింది? గిత్వత్. గిత్ అంటే ఏంటి? గిత్ ధాతువు. గిత్ అంటే ఏంటి? అదే ఆత్మనేపది. ఆత్మనేపది వచ్చింది. షప్పులో మిగిలింది ఏంటి? ఇప్పుడు షప్పు తిప్పులు తీసుకొస్తాం. ఫస్ట్ తిప్పు అవునా? ఏముంటది? లకారము. ఆ లకార స్థానంలో ఎవరు వస్తారు? లకార స్థానంలో ఎవరు వస్తారు? ఎక్కడ? లట్టి వర్తమాని. లకార స్థానంలో ఎవరు వస్తారమ్మా? తా వస్తుంది. ప్రత్యయాలు వస్తాయి. తింగు ప్రత్యయాలు వస్తాయి. తింగు ప్రత్యయాలు. సో ఇప్పుడు మనకేంటి? గకారమిత్ కాబట్టి అదేంటిది? ఏం ప్రత్యయమైంది? అది ఆత్మనేపది ప్రత్యయమైంది. సో ఆత్మనేపది ప్రత్యయం ఏంటి? తా. ఓకే, సో ఇప్పుడు దీంట్లో టీ భాగం ఏంటి? దానికి ఏం కావాలి? ఆకి ఏ ఆదేశంగా వస్తుంది? టిత ఆత్మనేపదానాం ఏ వచ్చింది. తర్వాత ఇప్పుడు తా వచ్చింది కాబట్టి తింగు ప్రత్యయము షప్పు సార్వధాతుకం అన్ని కనిపిస్తున్నాయి మనకు అక్కడ. అప్పుడు ఎవరు రావాలి? షప్పు రావాలి కదా. షప్పు రావాలి. వికరణ ప్రత్యయం. తింగు ప్రత్యయం కనిపిస్తుంది. సార్వధాతుకం మనం చేస్తున్నాము కాబట్టి సార్వధాతుక లకారాలు ఏంటండి? సో ఆ 4 లకారాలలో ఉన్నంత వరకు మనకి ఎవరు కావాలి? షప్. వికరణ ప్రత్యయం కావాలి కదా. సో ఆ వికరణ ప్రత్యయం ఏముంటుంది? అన్ని గణాలకి షప్పే ఉంటుంది. ఓకే, ఆ షప్కి ఏదైతే గణం ఉందో, ఏదైతే గణానికి ఉన్నటువంటి ప్రత్యయం వికరణ ప్రత్యయం ఉందో అప్పుడు ఈ షప్ ఏమైపోతుంది?
ఇత్తు అవుతుంది. ఎత్తు కాదు, దాని స్థానంలో ఇది వస్తుంది అంతే, సార్వధాతుకం అపవాదంగా వచ్చింది. వస్తుంది అనమాట, వివక్షం. ఓకే, అక్కడ చెప్పు అపవాదంగా హా, వస్తుంది. తీసేసి ఆ వికరణ ప్రత్యయమే పెట్టాలి. ఆ వికరణ ప్రత్యయం పెట్టాలన్నమాట. తర్వాత మరి ఆ దానికి అదే వికల్పం అయితే ఏం చేస్తాం? ఆ గణానికి ఉన్నటువంటి ప్రత్యయము దానికే వికల్పం అయితే ఎవరిని తీసుకొస్తాము? చెప్పండి. చెప్పే తీసుకొస్తాం చెప్పే first. తీసుకొస్తాం. చెప్పే అందుకే మనం తీసుకొస్తాం. ఏమన్నాము? ఈ షెప్ అన్ని గణాలకి అని చెప్పుకున్నాం. అర్థమైందా? ఉమ్, అన్ని గణాలకి షెప్ వస్తుంది. ఎప్పుడైతే ఆ గణానికి సంబంధించిన ప్రత్యయము ఉండదో అప్పుడు ఎవరు వస్తారు? షెప్ వస్తుంది. చెప్పే వస్తుంది. తర్వాత దానికి ఆ గణానికి అదే వికల్పం అయితే సో అప్పుడు ఎవరు వస్తారు? షప్. షెప్ వస్తుంది. చెప్పే అంటే ఏంటి? వస్తుంది. 2 రూపాలు వస్తాయి. వికల్పం అనగానే 2 రూపాలు. అర్థమవుతుందా? ఆ గణముతో ఒక రూపం వస్తుంది, ఆ గణము నుంచి ప్రత్యయాన్ని తీసేసి మళ్ళీ షెప్పుతో ఇంకొక రూపం వస్తుంది. అర్థమైందా? ఉమ్, ఓకే. సో ఇప్పుడు రుతీయ షప్ తే. తర్వాత షప్పులో మిగిలింది ఏంటి మనకి? షిత్ పిత్ కాగా అకారం ఆ మిగులుతుంది. మిగిలింది. అకారం మిగులుతుంది. సో అప్పుడు తృతీయతే ఏమైనది? ద్వితీయతే తీయతే. ద్వితీయతే ఇలా వచ్చింది. ఓకే, తే ఎందుకు తీసుకున్నాం మనం? తా ఎందుకు తీసుకున్నాము? ఆత్మనేపది. ఆత్మనాం టేరే ఆత్మనేపది. సూత్ర ప్రకారం మేడం. ఆత్మనేపది ప్రత్యయం ఎందుకు తీసుకున్నాము? ఇంగ్ నకారం ఆ, యంగ్ అదే గిత్తు గనుక. గిత్తు ఆత్మనేపది కాబట్టి. గిత్తు ప్రత్యయం. గనుక. సో ప్రత్యయం ఏంటిది? అది సనాది ప్రత్యయాలు ఎప్పుడైతే వస్తాయో దానికి ధాతు సంజ్ఞ ఇస్తుందన్నమాట. ఈ ధాతు సంజ్ఞ వచ్చినప్పుడు ఏంటి అది? అది గకారం చేసిందా? అర్థమైందా? ధాతు ఉమ్. సంజ్ఞ ఎప్పుడైతే ఉందో అది గకారం ఇత్తైతే దాన్ని ఏమంటాము? ఆత్మనేపది వస్తుంది. అనుదాత్తంగిత ఆత్మనేపదం. ఏ సూత్రం ప్రకారం? అనుదాత్తంగిత ఆత్మనేపదం. అనుదాత్తంగిత ఆత్మనేపదం. ఆత్మనేపదం. ఓకేనా? ఉమ్. ఈ సూత్రం ప్రకారము అది ఆత్మనేపదాన్ని అంటే అనుదాత్తము గిత్ అయినటువంటిది ఏమైతుందంట? ఆత్మనేపదం అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, సో మరి ఇక్కడ అనుదాత్తం ఏది మరి? అక్క హృతీయ. దాంట్లో అనుదాత్తం ఏదండి? ఇది తీయ ఈ కదమాన్ని. ఈనా? ద్వితీయతే. అక్కడ మనకి అనుదాత్తం అనేది తెలియదు కదా మేడం ఇందులో. మనం స్వరాన్ని బట్టి చెప్తాం కదా మేడం. ఆత్మ అనుదాత్తము ఉదాత్తము. అంతే. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనకి వచ్చిన ఇత్తు కాబట్టి ఆత్మనేపదం అని తీసుకోవడమే గానీ ఇందులో మనకి అనుదాత్తం ఏది అన్నది వాళ్ళు ఇస్తేనే తెలుస్తుంది. అనుదాత్తం ఎప్పుడు వస్తుంది? ఏకాచ్. ఎప్పుడు వస్తుంది అది? ఏకాచ్. ఏకాచ్ ఉన్నప్పుడు అనుదాత్తం ఉంటుంది. ఇక్కడ 2 ఉన్నప్పుడు అక్కడ ఏమైపోతుంది? అనేక కాబట్టి అక్కడ అనుదాత్తం రాదు. అనుదాత్తం రాదు. ఓకేనా? ఆ, సో అది ఏకాచ్. అంటే తర్వాత ఇప్పుడు ఇక్కడ అనుదాత్తం లేదనేట మహోదయ. అంతే. ఇప్పుడు మనకి గిత్ ద్వారా అనుదాత్తంగిత అని అన్నాం. అంటే ఏంటి? అనుదాత్తము తర్వాత గిత్ అయినటువంటిదా లేకపోతే జస్ట్ అనుదాత్తమేనా? అనుదాత్త ఏదైనా ఒకటి కావచ్చా? అవేంటివి? సిచ్యువేషన్సా కండిషన్సా? చూడండి. ఏదైనా అనుదాత్త ఒకటి కానీ రావచ్చు. గిత్ కానీ ఏదన్నా కానీ కండిషన్. సో ఏంటిది? ఏదన్నా కండిషన్ అంటున్నారు మళ్ళీ మీరు. కండిషన్ ఆ. కాదు, సిచ్యువేషన్. సిచ్యువేషన్ అంటే Situation. పరిస్థితి. ఏం పరిస్థితి? ఇదన్నా కావచ్చు ఇదన్నా కావచ్చు. కండిషన్ అంటే ఈ ఓకే, 2 రెండిట్లలో ఏదో ఒకటి. ఒకసారి వినండి. కండిషన్ అంటే ఏంటి? 2 ఎట్ ఏ టైం ఉండాలి. అది చెప్పట్లేదు అక్కడ. ఏం చెప్తున్నారు? సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, రెండింటిలో ఏదో ఒకటి. అనుదాత్తమైనా ఉండొచ్చు లేదా గిత్ అన్నా ఉండొచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు మనకేముంది? మన కండిషన్ లో గిత్ ఉంది. గిత్ ఉంది. అర్థమవుతుందా? ఆమాన్య. ఓకే, సో అంటే కాబట్టి ఇక్కడ దానికి పరితము ఉదాత్తము అనుదాత్తం అంతేనమాన్య. అవి అట్లే కదా వచ్చేది కదా. బేబే ఇప్పుడు అదే అక్కడికి కదా. వెళ్ళకండి. మేడం న్యాయం. మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం, ఏమిటి please. అనుదాత్తం అంటే అదే కదా అని నా డౌట్. అంతే అంతే. అంతే సరే మేడం సరే, మళ్ళీ ఇప్పుడు ఒకసారి ధాతులు చెప్పరా ఒకసారి షార్ట్ గా. ఈ ధాతువులు ఫస్ట్ 5 ధాతువులకి ఏం చెప్పుకున్నాము? ఆయా ప్రత్యయం వస్తుంది అన్నాం. అవును. తర్వాత గుహ్ అనే ధాతువుకి గుణం కావాలి.
కానీ గుణం కాకుండా ఏమైంది అది గో అయిపోయింది. ఎందుకు అవును. గు అయింది, గు దీర్ఘమైంది అది, దీర్ఘ అవునా? ఊకారం వచ్చేసింది. దీర్ఘ ఊకారం అయిపోయి అది ఏమైపోయింది, అది ఊదుపధాయాహ గోహః అనే సూత్రం చెప్పుకున్నాం దానికి, అవునా? ఆ, తర్వాత ఇంకో సూత్రం ఏంటి, రితేరియంగ్. రిత్ అనే ధాతువుకి ఇయంగ్ అనే సనాది ప్రత్యయం వస్తుంది అని చెప్పుకున్నాం. ఈ సనాది ప్రత్యయం వచ్చింది అంటే ఏమైపోయింది, దానికి ధాతు సంజ్ఞ వచ్చింది. అర్థమైందా? ఉమ్, అంటే ఉమ్. జనరల్ గా ధాతువుకి ఏదో ఒక ప్రత్యయం వచ్చిందంటే ఏమైపోతుంది, అది వేరే రూపం మారిపోతుంది. అర్థమవుతుందా? సో అది ఉమ్, ప్రాతిపదికమన్నా కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏదన్నా కావచ్చు, అంటే వేరే ప్రత్యయాలు రావచ్చు. ఎట్లా, విశేషణం లాగా కానీ ప్రాతిపదికంగా కానీ కావచ్చు, అవి అవుతాయి జనరల్ గా. ఉమ్. అయితే ఇప్పుడు ఈ సనాది ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో 12 ప్రత్యయాలు, ఈ 12 ప్రత్యయాలు తీసుకురావడం వల్ల ధాతువులాగే ఉంటది, కొత్త ధాతువు తయారవుతుంది. అర్థమవుతుందా? ఉమ్, సో కాబట్టి ఈ సనాది ప్రత్యయం ఎక్కడుంది, ఈ ధాతువుకి అంతములో ఉంది. కాబట్టి దాని ఏమన్నాం ఇప్పుడు, సనాద్యంత ధాతువు అన్నాం. అర్థమైందా? ఓకే. సన్ ఆదిగా ఉన్నటువంటి ప్రత్యయాలలో ఉన్నటువంటి, సన్ అనేది ఆదిగా ఉండే ప్రత్యయాలలో అది ఎక్కడుంది మనకి ధాతువులో, చివరిగా. అంతంలో. అందుకని ఏమన్నాము, సనాద్యంత ధాతువు అన్నాం. ఉమ్. ధాతవః ఎప్పుడు అంటాము, చాలా ధాతువులు వస్తుంటే కదా, ఉమ్. ఉమ్, అలా అన్నమాట. సో ధాతువు ఇక్కడ మనకు ఒకటే ఉంది కదా, సనాద్యంత ధాతువు. అది ఏ సూత్రం ద్వారా అయ్యింది, సనాద్యంత ధాతవః అనే సూత్రం ద్వారా ఇది అయ్యింది. అర్థమైందా? ఉమ్. ఎప్పుడైతే సనాది ప్రత్యయాలు ధాతువుకి పరంగా ఉంటాయో అప్పుడు ఏమవుతుంది, అది మరి కొత్త ధాతువు ఏర్పడుతుందన్నమాట. మరి ఆ కొత్త ధాతువు వచ్చేసి మరి ఏ అర్థాన్ని ఇస్తుంది, అక్కడ వేరే అర్థాన్ని ఇస్తుంది, ఇక్కడ ఈయంగ్ వచ్చేసి ఏం చేసింది, అంతే అదే అర్థాన్ని ఇచ్చింది. రిత్ అనే ధాతువుకి ఏం అర్థం ఉందో అదే అర్థంలో వచ్చింది అది. అర్థమైందా? ఉమ్. అవునండి. కానీ మళ్ళీ తర్వాత ఇంకేమి ఇచ్చింది, అది ఆత్మనేపది సంజ్ఞని ఇచ్చింది. ఓకే. ఎందుకు, గకారమిత్ కదా. సో అప్పుడు ఏమైపోయింది, మనకి రూపం ఏం కావాలి, ఫైనల్ రూపం ఏముండాలి అంటే ఆత్మనేపది రూపం ఉంటుంది. ఉమ్. ఓకే. సో అంటే ఏంటి, ప్రత్యయాన్ని లట్లకారంలో తీసుకుంటే ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి మరి, తా. తా ప్రత్యయం. సో ఈ తాలో టీ భాగం కావాలి. సో టీ భాగం ఆ. ఏంటి అందులో, ఆ. ఆ. ఆకి ఏమన్నారు, టిత ఆత్మనేపదానాం టేరే. టేరే. సో ఇక్కడ మనకి టీ భాగం ఎప్పుడు కావాల్సి వస్తుంది, టిత్ అంటున్నాం మనం. ఏమంటున్నాము, అవును. లట్. లట్ అనేది ఏంటిది, అది టిత్. ఓకే. అవును. ఏంటిది, అది టకారం ఇత్, టిత్. టిత్. సకారం ఎత్తు. సో మీకు ఇత్ సంజల్ని ఇలా చెప్పడం మీకు రావాలి, అప్పుడే మీకు ఆ సూత్రాలు వస్తాయి. ఓకే. సో టిత్. సో ఇక్కడ టకారం ఇత్ అని చెప్పకుండా ఏం చెప్పాలి, టిత్. అది టిత్. కాబట్టి హలంత్యం ద్వారా అని చెప్పాలి. ఏమనాలి దాన్ని, హలంత్యం ద్వారా ఇది టిత్. ఉమ్. ఏంటి, హలంత్యం ద్వారా ఇది టిత్. తర్వాత ఇక్కడ పైన ఏముంది, ఆ అని ఉంది. సో ఆ అనేది ఎలా చెప్తారు, అదిత్. ఏం చెప్తారు, ఆదిత్య. అదిత్. ఆదిత్. దేని ద్వారా, ఉపదేశే అజనునాసిక ఇత్ ఉపదేశే అజనునాసిక అనే సూత్రం ద్వారా ఏంటది, అదిత్. ఆదిత్య. అర్థమవుతుందా? అవుతుంది మేడం. అవునండి. అది. సో అలా చెప్పాలి, అప్పుడు మీకు సూత్రాలు వస్తాయి. ఓకే. సో ఇప్పుడు టిత్, టిత్ కాబట్టి అంటే టిత్ లకారాలు ఏమేమి ఉంటాయి మరి, లట్, లిట్, లుట్, రిట్, అంతే. ఓకే. లోట్, లోటు లోటు లోటు. కూడా ఆ, వాడ. లోట్. అవునమ్మా. లట్, లిట్, లుట్, రిట్, లోట్. లోటు. మొత్తము 6. రెట్, లోట్. సో ఇవన్నీ టకారమిత్, అవునా? సో ఇవన్నిటికీ టిత ఆత్మనేపది చేస్తున్నావా, ఆత్మనేపది రూపం చేస్తే ఎవరు కావాలి, టీ భాగం కావాలి. అర్థమవుతుందా? వీటికి వచ్చే ప్రత్యయాలు ఏవైతే ఉంటాయో, ఈ ఈ లకార స్థానంలో వచ్చే ప్రత్యయాలు ఏవైతే ఉంటాయో దాన్ని ఏమంటాము, లడాదేశ ప్రత్యయాలు అంటాం, అవునా? సో లట్ అయితే లడాదేశం, లిట్ అయితే లీడాదేశం. లీడాదేశం, లుట్ అయితే లుడాదేశం. లుడాదేశం, రిట్ అయితే లుడాదేశం. లుడాదేశం. లిడాదేశం, లోట్ అయితే లోడాదేశం. లోడాదేశ ప్రత్యయాలు. అంటే అవి ఎందుకు చెప్తున్నాము, ఎందుకంటే ఒక్కొక్క లకారంలో ప్రత్యయాలు చేంజ్ అవుతుంటాయి, అవునా కదా. అవునండి. కాబట్టి వాటిని అవి ఆదేశాలు, వాటి ఆదేశాలు అవి అని చెప్తున్నాము. ఆ లకారం యొక్క ఆదేశాలు కాబట్టి ఇక్కడ చేంజ్ కావాలి అనే విషయాన్ని చెప్తున్నాం అక్కడ. అర్థమవుతుందా? సో అది. తర్వాత ఏం చెప్పుకున్నాము, ఇంకేమి సూత్రము, కమేర్నింగ్ అని కూడా చెప్పుకున్నాం మనం, అవునా?
ఇంకోటి ధాతువు ఏంటిది కమేర్నింగ్. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి 5, 6, 7 7 ధాతువులు అయినాయి కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ధాతువు ఏంటిది కమేర్నింగ్ అంటే ఏంటి కమ్ అనే ధాతువు. ఓకే, కమేహే కమేహే ణింగ్. ణింగ్ అంటే ఏంటండి, ఏమొస్తుంది అక్కడ గకారం ఇత్ గిత్ అవునా? గిత్ 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 ప్రత్యయం కాబట్టి అదేంటి ఏమైపోయింది అది? ఆత్మనేపది కావాలి, ఆత్మనేపది ఆత్మనేపది వచ్చేసింది. కావాలి. అంతే అమ్మా, సూపర్. యా, సో అర్థమవుతుందా అండి అందరికి? అర్థమవుతుందమ్మా. ఓకే. సో ఇప్పుడు కమ్ అనే ధాతువుకి ఇప్పుడు నేను ఇక్కడ సూత్రం రాస్తున్నాను, దాన్ని విడదీయడం చెప్పండి నాకు ఇప్పుడు. ఓకే, గమేరణింగ్. రేఫ కనిపించిందంటే మీకు ఏమన్నా అర్థమైంది అక్కడ? ముందు ఋత్వం విసర్గ విసర్గ ఉందమ్మా. విసర్గ అంతే ఫస్ట్. అమ్మా, విసర్గ. రేఫ విసర్గ, కనిపించిందంటే విసర్గ ఏమర్థమైందంటే విసర్గ. విసర్గ ఉంటుంది. విసర్గ. సో ఇప్పుడు ఏంటది కమేహే. ఏంటది కమేహే నింగ్. నింగ్. అంతే. కమేహే ఆ, నింగ్. ఇది ఇంగిత్ ద్వారా ఏమైపోయింది? ఆత్మనేపది గీత రూపం. ఆత్మనేపది ప్రత్యయం తెచ్చుకుంటా. ఆత్మనేపది అని తెలిసింది ఇక్కడ. ఈ ధాతువు వచ్చేది అదేంటిది, ధాతు రూపం ఎలా ఉంటుంది? ఆత్మనేపదిలో ఆత్మనేపది ఉంటుంది. రూపం. ఏ ఏ సూత్రం ప్రకారం ఇప్పుడు చెప్పుకున్నాం అది చెప్పండి. అనుదాత్తంగిత అనుదాతాంగిత ఆత్మనేపదం. పదం. సో ఇప్పుడు కమేహే అంటే ఏంటి, ఏ ఏ విధంగా ఉంది అది కమేహే అనేది? సో ఇప్పుడు మీకు తెలుసు అది కమ్ అనే ధాతువు అని తెలుసు మీకు. ధాతువులు ఎప్పుడు కూడా హల్తో ఉంటాయి అవునా? అవును. ఎక్కువ మటుకు. సో అచ్చుతో కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకి పంచమిలో ఇచ్చారా లేకపోతే ఎలా ఇచ్చారు అది అనేది చూడాలి మీరు. అర్థమవుతుందా? పంచమి గాని షష్ఠి ఆ, గాని. సో ఇప్పుడు అది ఏమైపోయింది, అది పంచమి కానీ షష్ఠి కానీ. షష్ఠి గాని. కాబట్టి ఇక్కడ రాసుకుందాం ఫస్ట్. ఉమ్. తర్వాత ఏమన్నారు అక్కడ? నింగ్ ప్రత్యయం అన్నారు. ఆ, అర్థమవుతుందా? ఆ. అంటే ఏమై ఉంటుంది అది? ప్రథమ ఉంటదమ్మా. సో ప్రథమ అయి ప్రథమ. ఉంటుంది, ఎందుకంటే అది ప్రథమ. హల్ అలాగే ఉంది. సో ప్రథమ. తర్వాత ఉమ్. ఇంకా అయిపోయినాయి కదా, 2 అయిపోయినాయి. అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేయాలి మరి? ఏం అనువృత్తులు. చెప్తున్నారు? అనువృత్తులు. అనువృత్తికి పోవాలి కదా. అనువృత్తులు ఏముంటాయి? ఏం కావాలి దాంట్లో మరి? ఏం లేదు, అంతే. ఓకే, సో అదొక ప్రత్యయం అంతే. ఏం ప్రత్యయం అది ణింగ్ అనేది? ఆత్మనేపది ప్రత్యయం. ఆత్మనేపది ప్రత్యయం కరెక్టే. సనాది ప్రత్యయం. సనాది ప్రత్యయం అది. ఏం ప్రత్యయం అది? 12 ప్రత్యయాలు ఉన్నాయి కదా, దాంట్లో సనాది ప్రత్యయం ఒకటిది. సనాది ఓకే, ప్రత్యయం. ఇప్పుడు 2, 3 చూసారు మీరు. ఏమేం చూసారు? ఆయా ఒకటి, ఈయ. ఈయంగ్ ఒకటి. ఈయంగా ఈయంగా ఈయంగ్. ఈయంగ్. ఇయంగ్. ఈయంగ్ కాదమ్మా, ఈయంగ్. ఇయంగ్ ఇయంగ్. ఈ ఈ కాదు. దీర్ఘం ఉండదు. సో ఈయంగ్ ఒకటి. ఇంకోటి ఇప్పుడు ఏంటిది ణింగ్. ఇంతకుముందు మీరు ఈ దీర్ఘం రాసినట్టు గుర్తుంది మేడం. అమ్మా లేదు, అది వేరు. సో ఇప్పుడు ఇది. ఓకే. ఓకే, ఆయా ఇయంగ్ ణింగ్, ఈ 3 ప్రత్యయాలు. ఓకేనా? ఈ 3 ప్రత్యయాలు ఏంటివి అవి? సనాది ప్రత్యయాలు. సనాది ప్రత్యయాలు. ఇప్పుడు మీకు 3 వచ్చాయి. 12లో ఎన్ని వచ్చాయి? 3. 3 వచ్చాయి. సో 3 2 ఏంటివి? ఆయా ఈయంగ్. ఆయా ఈయంగ్. అమ్మ ఇవి 2 ఏంటివి? ఆయా వచ్చే ఈయంగు అరే, నింగు వచ్చేసి ఇక్కడ ఆత్మనేపది. నేను అండర్లైన్ చేస్తున్నా చూడండి మీరు. ఉమ్. ఇయంగ్ గిత్. ణింగ్ ఏంటివి అవి? నింగ్ ఆత్మనేపది. ఆత్మనేపది. ఆయా ఆత్మనేపది. ఏంటి? ఆయా ప్రత్యయం ఏంటిది? పరస్మైపది ప్రత్యయం. పరస్మైపది ప్రత్యయం. ఓకే, ఉత్తమం. సరే, సో ఇప్పుడు మనకి ణింగ్ మేడం? అనేది తీసుకొస్తున్నాము. మేడం, సో ఇక్కడ మనకి ఈయంగే ఇచ్చారు సూత్రంలో. ఇయంగా కమే ఏముంది అది? కమే. దీర్ఘమే ఇచ్చారు. సరే. ఇది రిపేరింగ్ అది చూస్తే రితేహే రితేహే అన్నమాట. రితేహే ఏమన్నాము? ఈయంగే రావాలి. అవును అమ్మ, మీరే కరెక్ట్. దీర్ఘమే కదమ్మా. అవును. సో దీర్ఘమే రితేహే నేర్పించారు మీరు. కరెక్ట్. నేను ఎందుకంటే రాసుకునింది ఈ యంగ్ అని అవునా? దీర్ఘం రాసు. సో ఇప్పుడు మనకు రితీయతే అన్నాం, రితీయతే అనలేదు, రితీయతే అన్నాం. అవునా? దీర్ఘం పెట్టాం. సో రితీయతే అంటే ఏంటి? ఈ యంగ్ వస్తేనే రితీయతే వస్తుంది. ఉత్తమం. ఓకే, తర్వాత ఏం చెప్పుకున్నాం ఇక్కడ? కమేర్నింగ్.
ఏమంటున్నాము? కమేర్నింగ్. సో ప్రత్యయం కూడా ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ వస్తుంది? ప్రత్యయము ధాతువుకి పరంగా వస్తుంది. ఎక్కడ వస్తుంది? పరశ్చ ప్రత్యయం ఎప్పుడు కూడా పరంగా వస్తుంది. సో ఇప్పుడు మనం కమ్ అనే ధాతువుని తీసుకుంటున్నాం, అవునా? ఈ కమ్ అనే ధాతువుకి ఏమన్నాము? హణింగ్ ప్రత్యయం అన్నాం, అవునా? సో హణింగ్ ప్రత్యయం పరంగా వచ్చింది ఇది, అవునా? మరి ప్రథమ ఎక్కడుంది? లేదు ఇక్కడ. సో అప్పుడు మరి దేన్ని ఆధారంగా చేసుకుంటాము? ఇంకా దాని పక్కనే రాసుకోవాలి, పంచమి పక్కనే రాయాలి. సో పైనది ఏమైపోయింది? అర్థమైంది మనకు. అది పంచమియా షష్ఠియా అంటే దాని స్థానంలో రాయట్లేదు మనం, నింగ్ అనేది పెట్టట్లేదు. కమే మొత్తం తీసేసి నింగు పెడుతున్నామా? లేదు. లేదు, ధాతువుని అలాగే ఉంచుతున్నాం. అంటే ఏంటి? అది ప్రత్యయము. ప్రత్యయం ఎక్కడ రావాలి? పరంగా రావాలి, అవునా? సో ప్రత్యయం ఎప్పుడు కూడా ధాతువుకి పరంగా ఉంటది. సో ఇప్పుడు మనకి అది వన్ అని అర్థమైపోయింది. వన్ ఎందుకు అర్థమైంది? మరి ఇక్కడ షష్ఠి లేదు, మరి ఎక్కడని పెడతావు దాన్ని అంటే అక్కడ ఏమీ లేనప్పుడు ఏం చేస్తాము? ఏదైతే నిమిత్తం ధాతువు ఏదైతే ఉందో ఆ ధాతువు ద్వారా నింగు ప్రత్యయం వచ్చింది. అర్థమవుతుందా? ధాతువు కారణం. సో కారణం కాబట్టి కారణం ద్వారా కార్యం జరుగుతుంది. అర్థమవుతుందా? కాబట్టి అది అక్కడ వచ్చింది కాబట్టి దాన్ని ఏమన్నారు? ప్రథమ అన్నారు. ఓకే, అర్థమైందా? అది పంచమి అని అర్థమైపోయింది కదా. అది దాని స్థానంలో నింగ్ రావట్లేదు. సో ఇంకా మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఏమైపోయింది? అది కన్ఫర్మ్ అయిపోయింది. పంచమి అయింది. కన్ఫ్యూజన్ లేకుండా కన్ఫర్మ్ అయిపోయింది, అవునా? సో అది పంచమి తర్వాత ఈ ప్రత్యయం ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది అంటే ఏమన్నారు? పరశ్చ. సో ప్రత్యయము ఎప్పుడు కూడా ధాతువుకి పరంగా ఉంటుంది. ఈ నింగ్ రావడానికి కారణం ఎవరు? కమ్ అనే ధాతువు ఉండడం. ఓకే, సో కాబట్టి నిమిత్తాన్ని మనము అక్కడ పెట్టుకున్నాం. అది పంచమి అన్నప్పుడు ఈ ప్రత్యయం ఎప్పుడు కూడా దాని పక్కన ఉంటుంది, అవునా? పరంలో ఉంటుంది. సరే, కమ్ తర్వాత నింగ్లో ఏమేమి ఇత్తు సంజలు చెప్పండి. ఇంకా కారం ఇంకా నీ మిగిలింది. నీ ఎట్లా మిగిలింది? గకారం పోతే నీ మిగిలింది కదా మమ్మీ. ఇంకా చూడండి, ప్రత్యయాలు మీకు ఇత్తు సంజలు వచ్చిన 6-7 సూత్రాలు ఉన్నాయి. అందులో ఇంకేమొస్తుంది చూడండి. చుట్టూలో పోతుంది, చుట్టూ ద్వారా నకారం పోతుంది, ఈ మిగులుతుంది. ఓకే, సో అప్పుడు ఏమైంది? అది కమి అయింది. కమి అయింది. ఏమైంది? అది కమి. ఓకే, సో ఇప్పుడు కమి తర్వాత ఏం కావాలి? ఏం రావాలి మనకు? ఇది తింగ ప్రత్యయం రావాలి. సో ఇప్పుడు కమ్ అనే ధాతువుకి మనం ఏం చెప్పుకున్నాం? ఒక సూత్రం చెప్పుకున్నామా? ఇక్కడ ఏంటిది? గకారం ఎత్తిది, అవునా? ఆత్మనేపది రావాలి. ఆత్మనేపది రావాలా? తర్వాత ఇంకేం రావాలి? ఫస్ట్ తా వచ్చి తర్వాత ప్రత్యయం వస్తుంది. ఇప్పుడు ఈ అనేది ఏంటిది? నిత్. షప్పు రావాలి. ఒక్క నిమిషం ఆగండి. అది ఏంటి? నిత్ ఏంటిది? అది నిత్ ప్రత్యయం. నకారం ఎత్తైనటువంటిదేనా కాదా? నకారం ఎత్తైనటువంటిది నిత్. ఓకే, వృద్ధి జరుగుతుంది ధాతువు. అదేంటిది? నిత్ వచ్చేస్తే ఏమైంది? ఇక్కడ ఉపధాలో అకారం ఉంది. అతో ఏంటది? అచోయినితి. ఏంటది? అచోయినితి అనండి. అచోయినితి ఏం చెప్తుంది? అది వృద్ధి జరుగుతుంది. పరంగా ఉన్నప్పుడు నకారం ఎత్తు గాని యకారం ఎత్తు గాని ఉన్నటువంటిది ఉండి ఆ ప్రత్యయం ఎలా ఉండాలి? అచ్చు ఉండాలి. ఆదిలో ఉపదాలు అచ్చు ఉండాలి. సరే, తర్వాత ఇంకా వృద్ధి అవుతుంది మేడం. మీరు సూత్రము ఇది చెప్పలేదు అనుకుంటా. సూత్రము నీకు చెప్పలేదా? వాళ్ళకి చెప్పలేదు మేడం. సరే అమ్మా, నేను చెప్తాను తర్వాత. ఓకే, సో ఇప్పుడు అచోయినితి అంటున్నాం. ఓకే, ఎప్పుడు ఇది అజంత అంగం ఉంటే అచ్చుతో ఉన్నటువంటిది ఎక్కడున్నది? అంగము చివరిగా. ఓకే, సో అంగం ఎలా తీసుకుంటున్నాం మనం? మరి
అర్థమవుతుందా? ఇప్పుడు తా ప్రత్యయం వచ్చింది. తా ప్రత్యయం ఉమ్. వచ్చేసరికి ఇప్పుడు ఏమైపోయింది? ఇదంతా అంగమైంది. అవునా? ముందరదంతా కమ్ము అంగం. కమ్ము ఈ తర్వాత ఈ కమ్మి. అనేది అంగమైంది. ఈ అంగములో ఎలా ఉంది? అచ్చు అంతములో ఉంది. ఏముంది అచ్చు అంతంలో? అంతం. అచ్చు అంతంలో అచ్చు ఉంది. అంతం. అచ్చు అంతములో ఉంది. ఉమ్. ఇది అంగం ఓకే. కాదుగా కాదు కదమ్మా. ఏదంగం కాదు? అదే ప్రత్యయానికి ముందు ఉండేదే కదా అంగసంజ్ఞ వచ్చేది. అంటే అదే మరి అదే అంటే కదా. ఇప్పుడు కమ్ ప్లస్ ఏ అవుతుంది కదా మేడం. ప్రత్యయానికి తాకు ముందరే ఉంది అంగం కదా ఇది. ప్రత్యయం ఇకారం ఈ అనేది ప్రత్యయము నింగ్ ఏ ప్రత్యయము. అవుతుంది. అది తర్వాత ఆ. ఒక నిమిషం వినండి, మంచిగా వినండి మీరు. నేనేం చెప్తున్నానో ఉమ్. వినండి. ఇది ఉమ్. తాకి అంగం ఏంటి? కమ్ తాకి ప్లస్ ఏ. అంగము కమ్ ప్లస్ ఈ. తా పెట్టేశారు మీరు. అప్పుడు అవుతుంది. కమ్ ప్లస్ ఈ అవుతుంది. ఆహా. ఆ. సో ఇప్పుడు అప్పుడు ఆ కమి అంగము కమి. ఎలా ఉమ్. ఉంది? అజంతం. ఇకార అచ్చు అంతంగా ఉంది ఈ. అచ్చు అంతంగా ఉన్నటువంటి అంగం. ఓకే. ఉమ్. సో అచ్చు అంతంగా ఉన్న అంగములో ఈ అంగము అంగంలో చివరిగా ఉన్నటువంటిది అది ఉంది కదా. సో అది ఎలా ఇకారం. వచ్చింది? ఇకారం ఎలా వచ్చింది? నకారం ఎత్తైనటువంటిది. ఆ, అర్థమైంది? అవును. అవును అవును. ఆ. సో నకారం ఎత్తైనటువంటిది చివరిగా ఉంటే అది ఓకే. అచ్చుతో ఉన్నప్పుడు అజంత అంగములో ఉన్నటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో అది ఏమై ఉండాలి? నిత్ అయి ఉండాలి లేదా ఇత్ అయి ఉండాలి. సో అప్పుడు ఏమొస్తుంది? దానికి పూర్వం ఉన్నటువంటిది దానికి అంగం. ఓకే. సో ఆ అంగం అని చెప్పాలి. కముకు. ఏం చెప్పాలి ఇక్కడ? దానికి పూర్వం ఉన్న దానికి ఏమొస్తుంది అక్కడ? వృద్ధ్యా. అంతే, వృద్ధి. వృద్ధి. సో ఏమైతుంది? ఆ ప్రత్యయానికి పూర్వం ఉన్నటువంటి దానికి వృద్ధి జరుగుతుంది అని చెప్పాలి. ఓకే. సో మరి వృద్ధి జరగాలి అంటే ఎక్కడ? ఆ అక్కడ ఏముంది? కమ్ములో వృద్ధి జరగాలంటే అచ్చులు కాలో ఉండాలి. ఉండే ఆ. అమ్మ ఒక్క నిమిషం మకారం. వినండి. ఫస్ట్ ఏం అకారం. కావాలి? స్వకారం. ఒక్క నిమిషం ఆగండి అమ్మా. సో ఏంటి? వృద్ధి గాని గుణం కావాలి అంటే ఎక్కడ ఏముండాలి? వేటికి వృద్ధులు ఉపహాలో జరుగుతాయి? హ్రస్వ ఇకార అరే హ్రస్వానికి. ఆగండి. అచ్చులకి. వేటికి? అచ్చులకి. అచ్చులకి. సో మరి అచ్చు ఏముంది అక్కడ కమ్లో? ఆ ఉంది మేడం. ఆ ఉంది. కా ఏంటమ్మా? ఆ. కదా. సో ఆ ఉంది. ఈ ఆకి వృద్ధి ఏంటి? ఆ. అప్పుడు ఏమైంది? అది కాము తర్వాత ఈ ఏమైంది? అది కామి. తర్వాత ఇక్కడ ఎవరుంటారు? నెక్స్ట్ తా వచ్చింది. తా అంటే తే అయిపోయింది. అది ఆత్మనేపదం కాబట్టి టితా ఆత్మనేపదానాం టేరే ద్వారా టీ భాగానికి ఏకారం వచ్చింది. తర్వాత ఇంకెవరు వస్తారు ఇక్కడ? షప్ వస్తుంది. ఎవరు వస్తారు? షప్ వస్తుంది. షప్ ఎందుకు వస్తుంది? ఇది సార్వధాతుకం. తింగ్ ప్రత్యయం ఇది ఏంటిది? లట్లకారం చేస్తున్నావు. సో కాబట్టి ఇది సార్వధాతుకం. ఇది లడాదేశ తింగ్ ప్రత్యయం కాబట్టి ఎవరు వస్తారు? సార్వధాతుక ప్రత్యయం పరంగా ఉంటే ఎవరు వస్తారండి? కర్తరి షప్. సో ఈ కర్తరి షప్పులో అదేంటి? షిత్ పిత్. అవునా? సో షిత్ పిత్ కాబట్టి ఏమైపోయింది అక్కడ? పూర్వంలో ఉన్నదానికి ఏమైతుంది? ఇక్కడ పూర్వంలో ఉన్నదానికి ఏమొచ్చింది? షిత్ పిత్ అవ్వడం వల్ల గుణం వస్తుంది. గుణం వస్తుంది. సో అప్పుడు ఏమైంది? అది కామే. ఆ తే. తర్వాత ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఏచ్ తర్వాత అచ్చు కనిపిస్తుంది. ఎవరు వస్తారు? ఏచో యమాయావహ. సో అప్పుడు ఎవరు వచ్చారు? అయ్యా. అయ్యు. కా మ అయ్యు ఆ తే. కలిపండి అన్ని. కామాయతే. కామాయతే ఉందా? ఇతే ఎందుకు అవుతుంది? కామయతే. అమ్మా ఎందుకంటున్నారు? కామా ఎందుకంటున్నారు అక్కడ? కామయతే. అంతా వర్ణం కామయతే. అర్థమైందా? వ్యర్థమైందా? వ్యర్థమైందా? ఓకే. సో ఇదేంటంటే చెప్తాను, మళ్ళీ వినండి. కమ్ అనే ధాతువుకి ఏం ప్రత్యయం వస్తుంది? నింగ్.
నింగ్. ఒకసారి దీన్ని ఇంగ్. సేవ్ చేద్దాము. సేవ్ చేస్తే మీకు నేను ఎక్కడ చెప్తున్నా ఏంటనేది తెలుస్తుంది. ఓకే, ఇది అందరికీ అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పాలమ్మా, అది కొద్దిగా చెప్పండి. కన్ఫ్యూజన్ ఉంది. సూత్రం మళ్ళీ ఒక్కసారి చెప్పండి మేడం. అచోణీతి. ఓం. ఓకే, అక్కడ మేడం అక్కడ కామి అంటే నిత్య ప్రత్యయం అని చెప్పుకోవచ్చా? నిచ్ ప్రత్యయం కాదు, నిత్య ధాతు ధాతు నిచ్ ధాతు అని చెప్పరాదు. నిచ్ అంటే ఏంటమ్మా? ఇక్కడ కామయతే అంటే కనుక మీనింగ్ ఏమొస్తుంది మన్ని? ఒక్క నిమిషం చెప్తాను, వినండి. ఫస్ట్ వినండి. అమ్మ అడిగిన ప్రశ్నను వినండి మీరందరూ. సో ఏమన్నారమ్మా? నిచ్ ప్రత్యయం తీసుకురావచ్చా అని అన్నారు. మనం నిచ్ ప్రత్యయం ఎందుకు తెస్తాము? ఏం తెచ్చామన్నారు? కమ్మ అనే ధాతువుకి నింగ్ తీసుకురా అన్నారు. ఇంకా నిచ్ ఎట్లా తెస్తాం మనం? తేవడానికి వీల్లేదు కదా. సో నిచ్ అనడానికి వీలుందా? నిత్యలో ఇప్పుడు నిత్య ప్రత్యయానికి సింబల్ అది ఈయే కదా అని నేను అలా అనుకున్నా. అవునవును, కానీ అట్లా చేయరాదు. అది వేరే ప్రత్యయం, ఇది వేరే ప్రత్యయం. ఈ రెండు కూడా సనాది ప్రత్యయాలు. ఓకే, నిచ్ అనేది సనాది ప్రత్యయమే, నింగ్ అనేది సనాది ప్రత్యయమే. 12లో ఇప్పుడు మీకు 4 తెలిసిపోయినాయి. ఓకే ఓకే, సరే వినండి అమ్మా. మనకు అలా ఉంది కదా. సో అనిపిస్తుంది, అనిపించిన తర్వాత వెంటనే కూడా అర్థమైపోతుంది. ఏంటి? నిచ్ వచ్చిందంటే 2 రూపాలు వస్తాయి. ఏమొస్తాయి? 2 రూపాలు. 2 రూపాలు వస్తాయి. మరి ప్రథమ ఇక్కడ ఆత్మనేపది. ఇక్కడ ఏమన్నాము? జస్ట్ ఆత్మనేపదే అన్నాము. ఆత్మనేపదే. కాబట్టి అర్థమైందా మీకు ఇప్పుడు? అది నింగ్ ప్రత్యయం ద్వారా వచ్చింది అనేది అర్థమైందమ్మా? మన్ని. తర్వాత కమేహే అంటే కమేహే నింగ్. ఆ సూత్రాన్ని విడదీసుకుంటే ఏమైపోయింది? అది కమేహే నింగ్ అని వచ్చింది. ఆ తర్వాత నేను చూపిస్తున్నది కనిపిస్తుందా? మన్ని. కమేహే నింగ్. ఈ నింగ్ అనేది ఏంటి? ఫస్ట్ ఓకే, కమేహే అనేది ఏంటి? కమేహే అనేది మీకు తెలుసు, 2 అయి ఉంటాయి. ఏమేమవి? పంచమి, షష్ఠి. సో ఇప్పుడు నింగ్ అనేది మనకు ఏ విభక్తిలో ఉంది మరి కదా? హలంతమైతేనేమో అది ప్రథమలోనే ఉంది. ఓకే, హలంత శబ్దం అయితే ప్రథమలో ఉంటుంది. అవునా? ఉంటుందా? ఉంటుందమ్మా, మరుత్తు అలాంటి అన్ని అందులోనే ఉన్నాయి. సో మరుత్ అనేది ఏమైపోయింది? అది ప్రథమాలోనే ఉంది. ప్రథమలోనే ఉంది. అర్థమవుతుంది కదా. తర్వాత ఇంకేమై ఉంటది? ఇంకెక్కడ వస్తుంది హల్గా? ఇంకెక్కడ రాదు. అవునా? అజంత శబ్దాలకు ఇలా వస్తుందా? రాదు. సో కాబట్టి ఇది మనకి హల్ అంతముతోనే ఉన్నది. గకారమిత్తు అని మనం చెప్పుకుంటున్నాం. ఆత్మనేపది రూపం వస్తుంది అని చెప్పుకుంటున్నాం. సో కాబట్టి ఇది నింగ్, ఇది హలంత శబ్దం అని కన్ఫర్మ్ అయిపోయింది కదా. సో కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అది ప్రథమ విభక్తి అని రాసేసుకున్నాం. మరి ఈ ప్రథమ విభక్తిని ఎక్కడ పెట్టాలి? స్థానములో పెట్టాలి. ఇక్కడ స్థానము ఏది లేదు. ఉందా? స్థానం ఉందా? 6th విభక్తి లేదు. షష్ఠి సప్తమి ఉందా? సప్తమి కూడా లేదు. ఉందా? లేదు. సో ఇప్పుడు 2 లేవు. ఎక్కడ పెడతావు? అంటే దానికి స్థానం ఇంకేం లేదు. సరే, ఇప్పుడు కమేహ దగ్గరికి వెళ్దాము. కమేహలో ఇవ్వండి మనము. అది పంచమీనా షష్ఠినా డౌట్. ఓకే, సో మరి దాన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఒకవేళ షష్ఠి అనుకుందామా? ఇక్కడ నింగ్ ఒకటే వచ్చేసి ఏం చేస్తుంది? అది కమేన్ తీసేసి ధాతువుని తీసేసి ప్రత్యయం రాదు కదా. సో కాబట్టి ఆ షష్ఠి వెళ్ళిపోయింది. ఇంకేమర్థమైంది మనకి? 5 అని అర్థమైంది. పంచమి అయింది అంటే కార్యం ఎక్కడ జరుగుతుంది? 6లో జరగాలి. మరి ఆ 6 లేదు. అది ఎక్కడ జరగాలి? పంచమికి పరంగా జరగాలి. సో పరంగా జరగాలి కాబట్టి నింగ్ ఎక్కడ అని అర్థమైందా? దాని స్థానం. సో పరంగా. ధాతువుకి ఎప్పుడు కూడా ప్రత్యయం ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాము? పరంగా. పరశ్చ ప్రత్యయ